హాయ్ అండి అందరికీ. రాజేష్ నేచర్ కిచెన్కి స్వాగతం. పిల్లలకేమో టేస్టీగా తినాలి, మనకేమో హెల్తీగా చేసి పెట్టాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా సొరకాయ అప్పాలు ట్రై చేయండి. టేస్ట్తో పాటు హెల్త్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా లేతగా ఉండే ఒక సొరకాయని తీసుకోవాలి. లేత సొరకాయ అయితే అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయి. సొరకాయని ఇలా పీల్ తీయాలి. పీల్ తీసాక కావలసినంత సొరకాయని తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు గంట ముందు నానబెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు సొరకాయ తురుము, 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. 2 ఈక్వల్ క్వాంటిటీ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి అప్పాలు. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, నానబెట్టి పెట్టిన పచ్చిశనగపప్పు, 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు. కారం ఏమీ వేయట్లేదు కాబట్టి 5 పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకు, సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీర, 2-3 టేబుల్ స్పూన్ల నువ్వులు ఎక్కువైనా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. వాటర్ అవసరమైతేనే వేయాలండి, లేకపోతే సొరకాయల నుండి వచ్చే తడితో సరిపోతుంది. ఇలా పిండిని సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు అప్పాలు ఒత్తుకోవడానికి ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. అప్పం ఒత్తుకోవడానికి సరిపడినంత పిండి తీసుకొని ఇలా మందంగా కాకుండా పలుచగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒకేసారి 2-3 చేసి పెట్టుకుంటే ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఆయిల్ కాగిందా లేదా చూసుకొని ఇప్పుడు అప్పం వేయాలి. మొదట వేసిన అప్పం కొద్దిగా ఫ్రై అయ్యి పైకి తేలుతున్నప్పుడు ఇంకొకటి వేయాలి. ఒకవైపు కాలాక రెండో వైపుకు టర్న్ చేయాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. సూపర్ టేస్టీ అయిన ఈ రెసిపీని తప్పకుండా అందరూ ట్రై చేయాలండి. తినే కొద్దీ ఇంకా తింటూనే ఉంటారు. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగే అన్ని అప్పాలు ఫ్రై చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ సొరకాయ అప్పాల్లో అన్నీ హెల్త్ బెనిఫిట్సే అండి. ఈ సొరకాయ అప్పాల్లో వాడిన ప్రతి ఇంగ్రీడియంట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. డీప్ ఫ్రై చేసామన్న మాటే కానీ అప్పుడప్పుడు ఇలా డీప్ ఫ్రై కూడా చేసుకొని తినవచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయండి. అందరూ తప్పక ట్రై చేయాలండి. ఒక్కసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటాయి. ఈ సొరకాయ అప్పాల రెసిపీ మీకు గనక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.